హరి ఓం. శ్రీ సిద్ధ కుంజికా స్తోత్రము. ఇది అమ్మవారి యొక్క రూపమైన చండీమాతను స్తోత్రం చేసేది. 700 శ్లోకాలలో ఉన్న దుర్గా సప్తశతి లేదా దేవీ సప్తశతికి సంపూర్ణ పారాయణ ఫలితాన్ని ఇచ్చే ఈ స్తోత్రం సులభంగా పాడుకునే విధంగా సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి తెలియచేసిన స్తోత్రము. మనకు వచ్చే నవరాత్రులు అమ్మవారిని ఆరాధించడానికి 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి శరన్నవరాత్రులు, ఆశ్వేయుజ మాసంలో శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు శరన్నవరాత్రులుగా చెప్పబడుతున్నాయి. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారి యొక్క చండీ పూజను చేయాలి. చండీ హోమం చేయడం మంచిది. చండీ ఆరాధన చేసి చివరగా సరస్వతి ఆరాధన చేస్తారు. సాత్వికమైన పూజలు, లలితా సహస్రనామ పారాయణము, ప్రవచనము అన్నీ కూడా సమాజ రక్షణకు, వ్యక్తి రక్షణకు ఉపయుక్తమైనవి. రెండవది వసంత నవరాత్రులు. వసంత నవరాత్రులలో కామాక్షి పరదేవతను ఆరాధించాలి. ఇది చైత్ర శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు ఉన్నవి వసంత నవరాత్రులు. శరన్నవరాత్రుల్లో చండీ పూజ చేసి చండీమాతను అర్చించడానికి చండీ సప్తశతి పారాయణము ఇవన్నీ కూడా విశేషమైనవి. ఈ చండీమాత అనుగ్రహం పొందడానికి అంతటి కష్టమైన చండీ సప్తశతి పారాయణతో సమానమైనటువంటిది ఈ యొక్క శ్రీ సిద్ధ కుంజికా స్తోత్రము. కరుణాసముద్రుడైన మహాశివుడు సులభంగా పాడుకునే విధంగా సాధకులకు అనగా మనకు అందించారు. అనేక సిద్ధశక్తులనిచ్చే కుంజిక అంటే తాళం చెవి, అనేక సమస్యలకు శాశ్వత నిర్మూలనం కలిగించేది. ఈ స్తోత్రాన్ని శుచిగా శ్రద్ధాభక్తులతో పారాయణం చేయాలి. కులదేవత ఎవరో తెలియని వారికి కూడా అలాంటి దోషాన్ని నిర్మూలిస్తుంది. చండీ అనగా స్వభావ సిద్ధంగా కొద్దిగా కోపం కలిగిన ఆమె అని అర్థం. కానీ కోపము మనపైన కాదు, ఆమె దుష్ట శక్తులపై, దుష్ట గ్రహాలపై తన కోపాన్ని చూపించి వాటిని నిర్మూలించి మనకు సిద్ధిని కలుగు చేస్తుంది. అదే ఈ సిద్ధ కుంజికా స్తోత్రం. ఈ స్తోత్రానికి కవచము, ధ్యానము, న్యాసము, అర్చనము ఏమీ కూడా అవసరం లేదు. ఈ స్తోత్ర అర్థాన్ని తెలుసుకుని భక్తిగా పారాయణం సౌమ్యంగా చేయడమే ఉత్తమం. ఈ స్తోత్రం పఠించిన తర్వాత చండీ సప్తశతి పారాయణ చేయడం మంచిది. ఇది అత్యంత రహస్యము, దేవతలకు కూడా దుర్లభమైనది అని చెప్పబడింది. అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభం అని ఇందు చెప్పబడి ఉన్నది. దీనిని అతి జాగ్రత్తగా రహస్యంగా ఉంచవలసినది. అమ్మ అనుగ్రహం ఉన్నవారికి సహజంగానే ఆ రహస్యం అవగతమవుతుంది. స్తోత్రం చదువుతున్నప్పుడు ఇందులో ఇవ్వబడిన మంత్రము తప్పనిసరిగా జపించాలి. చండముండాదులను దునుమాడిన దుర్గాదేవి చాముండి. విచ్చే సౌమ్యంగా శృతిమెత్తగా పలకాలి. శబ్ద బ్రహ్మమైన ఓంకారము సృష్టి స్థితి లయల జ్ఞానాన్ని ఇచ్చి మహామాయ అయిన అజ్ఞానాన్ని, అవిద్యను తొలగించి సాధకుల కోరికలన్నీ తీర్చి ఎట్టి అవగుణాలు అలవడకుండా, ఎట్టి దుష్టగ్రహాలు దురదృష్టాలు చేరకుండా, ఎవరికి కనబడకుండా సాధకునికి రక్షణగా ఉంటారో ఆ పరమాత్మను సత్వగుణం అలవరుచుకొని ఎరుకతోటి అంటే పరిపూర్ణ జ్ఞానంతో తెలుసుకోవడమే ఈ మంత్రం యొక్క పరమార్థము. ఇది మనసులో మెదులుతూ ఉండుగా పఠిస్తే చక్కని ఫలితం వస్తుంది. సాధకునిలోని నిద్రాణంగా ఉన్న శక్తిని మేల్కొలిపి అతనిలోని
అవగుణాలను పోగొట్టి ద్వంద్వ స్వభావం అంటే ధృతరాష్ట్రుని వలె నావారు పరాయివారు అనే భావం నశించి అగ్నిలో ఆహుతి చేసి సర్వ ప్రాణులయందు సమభావం కలిగించి కోరికలు ఆశయాలు నెరవేర్చి తాత్కాలిక సుఖభ్రాంతులు తొలగించి నెగిటివ్స్ నుంచి దుష్ట శక్తుల నుండి రక్షించి సూపర్ కాన్షియస్ ప్రజ్ఞను కల్పించి అమృత తత్వాన్ని సాధించి చాముండాదేవిని ప్రసన్నం చేసుకోవడమే ఈ మంత్రం యొక్క అంతరార్థం. ఆధ్యాత్మిక పురోగతిని అదేవిధంగా ఆర్థిక ప్రగతిని కూడా కలిగిస్తుంది. దశ మహావిద్యలతో పాటుగా సకల కార్యసిద్ధిని కలిగిస్తుంది. ప్రతిరోజు ఒకే సమయంలో దీనిని జపించడం అనేది ఉత్తమమైనది. ప్రతిరోజు 3 సార్లు లేక 11 సార్లు పారాయణ చేయవచ్చు. నిత్యం పఠిస్తే రక్షణ కవచంగా ఉంటుంది. దుష్ట శక్తులు దుష్ట గణాలు దురదృష్టాలు దరిచేరకుండా కవచంలా రక్షణ కల్పించే శక్తిని ఎరుకతో తెలుసుకోవడం గ్రహించడం విచ్చే. అష్టమి నవమి మధ్యకాలము చాలా శ్రేష్టమైనది. అనగా అష్టమి తిథి చివరి 24 నిమిషాలు, నవమి తిథి ప్రారంభంలోని 24 నిమిషాలు, మొత్తం 48 నిమిషాల పాటు ఈ స్తోత్రాన్ని ఏకధాటిగా పఠిస్తే వారికి చాముండాదేవి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అత్యంత శక్తివంతమైన దుర్లభమైన ఈ స్తోత్రాన్ని నిత్య పూజలో భాగంగా చేసుకొని పఠించడం సర్వశుభప్రదం. దసరా వచ్చే ముందు మన వీలును బట్టి 18 లేదా 27 రోజులు రోజుకు 3 సార్లు చొప్పున పారాయణ చేసిన శరన్నవరాత్రులలో అమ్మవారి అనుగ్రహము సంపూర్ణంగా వస్తుంది. సకల అనారోగ్యాలు ఆకస్మిక మృత్యువు తొలగిపోయి సర్వమంగళాలు సిద్ధిస్తాయి. ఇంతటి అమూల్యమైన స్తోత్రాన్ని పొంది అందరూ సక్రమంగా నియమబద్ధంగా పఠించి మరింత మందికి అందించగలరని ఆశిస్తున్నాను. హరి ఓం. శ్రీ సిద్ధకుంజికా స్తోత్రము. శివ ఉవాచ శృణుదేవి ప్రవక్ష్యామి కుంజికా స్తోత్రముత్తమం ఏన మంత్ర ప్రభావేణ చండీ జాపః శుభో భవేత్. న కవచం నార్గలా స్తోత్రం కీలకం న రహస్యకం న సూక్తం చ నాపి ధ్యానం చ నన్యాసో న చ వాచనం. కుంజికా పాఠమాత్రేణ దుర్గా పాఠఫలం లభేత్. అతిగుహ్యతరం దేవి దేవానామపి దుర్లభం. గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి. మారణం మోహనం వశ్యం స్తంభనోచ్చాటనాదికం. పాఠమాత్రేణ సంసిద్ధ్యేత్ కుంజికా స్తోత్రముత్తమం. అథ మంత్రః ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఓం గ్లౌం హుం క్లీం జూం సః జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. జ్వలహం సం లం క్షం ఫట్ స్వాహా. నమస్తే రుద్రరూపిణ్యై నమస్తే మధుమర్దిని. నమః కైటభహారిణ్యై నమస్తే మహిషార్థిని. నమస్తే శుంభహంత్ర్యై చ నిశుంభాసురఘాతిని. జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధం కురుష్వ మే. ఐంకారీ సృష్టిరూపాయై హ్రీంకారీ ప్రతిపాలికా. క్లీంకారీ కామరూపిణ్యై బీజరూపే నమోస్తుతే. చాముండా చండఘాతీ చ
यैकारी वरदायिनी विच्चेचा अभयदा नित्यं नमस्ते मन्त्ररूपिणि धां धीं धूं धूर्जटेः पत्नी वां वीं वूं वागधीश्वरी क्रां क्रीं क्रूं कालिका देवी शां शीं शूं मे शुभं कुरु हुं हुं हुङ्काररूपिण्यै जं 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 जम्भनादिनी भ्रां भ्रीं भ्रूं भैरवी भद्रे भवान्यै ते नमो नमः अं कं चं टं तं पं यं शं वीं दुं ऐं वीं हं क्षं धिजाग्रं धिजाग्रं त्रोटय त्रोटय दीप्तं कुरु कुरु स्वाहा पां पीं पूं पार्वती पूर्णा खां खीं खूं खेचरी तथा सां सीं सूं सप्तसती देव्या मन्त्रसिद्धिं कुरुष्व मे इदं तु कुञ्जिकास्तोत्रं मन्त्रजागर्ति हेतवे अभक्तेनैव दातव्यं गोपितं रक्ष पार्वती यस्तु कुञ्जिकया देवी हीनां सप्तसतीं पठेत् न तस्य जायते सिद्धिररण्ये रोदनं यथा इति श्रीरुद्रयामले गौरीतन्त्रे शिवपार्वती संवादे सिद्धकुञ्जिकास्तोत्रम् ॐ तत्सत्।